మరీ ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వాలా? చా, నేను ప్రపోజల్గా చేశాను, ఏదో పని నేను చేయలే కదా, ఆ మాత్రం దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా? ఏదో క్లోజ్ గా మాట్లాడితే లవ్ అనుకునే నీలాంటి వాటితో మాట్లాడడం నాది తప్పు. నాలాంటోడు చాలా పెద్ద మాట అనేసింది ఇది. అయినా ప్రపోజల్గా చేశాను, ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి, లేదా లేదని చెప్పాలి, అంతేగాని ఇంతలా ఎన్ని మాట్లాడాలా? సర్లే, నా లిమిట్స్లో నేను ఉంటా. ఇప్పటి నుంచి ఏ అమ్మాయి జోలికి వెళ్ళను. డాట్. అయ్యో పాపం, చాలా దారుణంగానే అరిచేశాను. పాపం ఫీల్ అయి ఉంటాడో ఏమో. పోన్లే, ప్రపోజ్ అయితే చేశాడు. ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లేదా ఇష్టం లేదని చెప్పాలి. తిట్టడం కరెక్ట్ కాదు. పాపం ఏమనుకున్నాడో ఏమో, ఫీల్ అయి ఉండొచ్చు. సారీ చెప్పాలి రేపు రాజుకి. రాజు గారు, అబ్బో చూస్తే బాగానే ఫీల్ అయినట్టున్నాడే. తిట్టాల్సినవన్నీ తిట్టేసి ఏం ఎరగినట్టుంది చూడు. సిగ్గులేదనుకోవడమేమో నాకు. అయినా నాకు సిగ్గులేదనుకో, బట్ ఉన్నట్టు యాక్ట్ చేయాలి. రాజు మాట్లాడండి, ఎందుకంత అలక? ఇలానే పిలిస్తే నేను ఐస్ అయిపోయేలా ఉన్నా. రాజుగా అస్సలు లొంగకు. రాజు గారు క్యూట్గా ఉన్నారు, మాట్లాడితే ఇంకా క్యూట్గా ఉంటారు. మాట్లాడొచ్చు కదా ప్లీజ్. చూడరా ఎంత క్యూట్గా బ్రతిమలుతుందో. నేను మాట్లాడతాను. వద్దురా వద్దు, ఇలా కాదు కానీ కిందకి వెళ్ళిపోతాను. పాపం రా, అలా వచ్చేస్తే ఫీల్ అవుద్ది. అయినా సరే వెళ్ళిపోతా. బాగా హర్ట్ అయినట్టున్నాడు. సరేలే, ఎలా మాట్లాడుకుని ఉంటాడో నేను చూస్తా. నేను వదలను. హలో ఎంఎం, ఎక్కడున్నావురా? హాయ్ సార్. బాబోయ్, ఇలా తగులుకుందేంట్రా? సారీ అండి బాబు, మాట్లాడండి. ఏ మాట్లాడు, బ్రతిమలాడుతుంటే మరీ బెట్టు చేస్తున్నావు. బ్రతిమాలకు మానే. సారీ రాజు, సడన్ గా ప్రపోజ్ చేసేస్తే ఏదో కోపంలో అనేసా. ఆయన నాలంటోడితో ఎందుకు మాట్లాడతావులే, కొంచెం క్లోజ్గా మూవ్ అయినా ప్రపోజ్ చేస్తా కదా. చేసుకో, ఎన్నిసార్లు ప్రపోజ్ చేసుకుంటావో అన్నిసార్లు చేసుకో. ఏమన్నావు? అంత ఆశ్చర్యపోకలేదు, నిజమే చెప్తున్నా. నిజమేనా? కానీ యాక్సెప్ట్ చేయను కదా. అంటే ప్రపోజ్ చేసినప్పుడు కోపంలో ఏదో అనడం కంటే నువ్వు చెప్పడం బెటర్ కదా. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి నీకు. థ్యాంక్ యూ బాస్. అండ్ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? అలా బయటికి పోదామా? నాలంటోడితో బయట తిరగడం నీకు మంచిది కాదు. అబ్బా, ఇంకా మర్చిపోలేదా ఆ విషయాన్ని? మర్చిపోయి మాట అన్నావా నువ్వు? సారీ రాజు, కావాలని అంటే ఇలా వచ్చి బ్రతిమలాడను కదా. సర్లే, నువ్వు వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. అబ్బే కుదరదు రాజుగారు. వస్తాను అండ్ సారీ యాక్సెప్టెడ్ అంటేనే వెళ్తా. ఇలా తగులుకున్నావేంటే నువ్వు? హే దేవకన్య రైట్ అని తగులుకుంది నువ్వు, నేను కాదు. నువ్వు దేవకన్యవి కాదే, దేవకన్య రూపంలో ఉన్న దయ్యానివి. థ్యాంక్ యూ తెలుసుకున్నందుకు.
మెయిన్ మ్యాటర్కి రా ఫస్ట్. సరే వెళ్ళు, వస్తాను. థ్యాంక్ యూ రాజు గారు, బాయ్. నీ పొట్టి రాజుగారు రాజుగారు అంటది కానీ ఈ రాజుకి రాణి అవ్వాలని మాత్రం ఉండదు. ఏంటి సోమరాజు, వడ్డీ కట్టడానికి ఇంత సోమర్థనం చూపిస్తున్నావు? కట్టేస్తాను సార్, ఒక్క నెల టైం ఇవ్వండి, వచ్చే నెల మొత్తం కట్టేస్తాను. ఒక్క నెల? 10 నెలల నుంచి ఇదే మాట కదరా నువ్వు చెప్పేది. అసలు బాగానే కట్టావు కదా, వడ్డీ కట్టడానికి ఏం పోయే కాలం నీకు? అందరూ చూస్తున్నారండి, ఒక్క నెల టైం ఇవ్వండి, వచ్చే నెల బయట ఎక్కడైనా అప్పు తెచ్చైనా సరే మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. పరువు పోతుంది మరి. చేతగానప్పుడు నీకెందుకురా ఈ అప్పులు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీకేంట్రా ఇచ్చేది మర్యాద? వదలండి, వదలండి. రేయ్, మా నాన్న కొడలు పట్టుకుంటారు నా కొడక. రేయ్ వదలరా, కొడక. రేయ్ వదలరా. ఎవరురా నువ్వు అసలా? వదలమంటుంటే. అరే అంకుల్, అప్పు తీసుకొని కట్టకపోతే ఇలాగే గొడవ చేస్తారు. నా ఒక్కడ సంపాదన సరిపోవట్లేదు, ఏదైనా జాబ్ చూసుకోరా అంటే నువ్వు నా మాట వినవు. ఉద్యోగం, డబ్బులు, ఈ పదాలకు విలువేం తెలిసి ఈ కుర్ర నా కొడుకులకి. రేయ్, ఎక్కువ మాట్లాడుకో. రేయ్ నీకంత తమ్ముంటే మీ నాన్న తీసుకున్న 10,000 అప్పు తెచ్చి చూపిరా. ఒక వారం టైం ఇవ్వరా? మీరు వారం ఉండండి. పోనీ ఒక నెల తీసుకురా, నెల తీసుకో. రేయ్, వారం అంటే వారంలో తిరిగి ఇచ్చేస్తారా? ఏంటి వారం? రేయ్, ఇవ్వకపోతే ఏం చేయమంటావు? నీ మైండ్ లేదో రన్ అవుతూనే ఉంటది కదా, అదే చెప్పు. ఇక్కడ అందరి ముందు నా కాలర్ పట్టుకున్నావు కదా, నా కాళ్ళు పట్టుకోను ఒక్క. ఒకవేళ నేనే 10,000 తిరిగి ఇచ్చేస్తే నువ్వేం చేస్తావురా? మీ నాన్న కాళ్ళు నేను పట్టుకుంటా, చూద్దామా? నీకంత అదృష్టం లేదు గానీ సారీ, క్షమించమని అడుగు చాలు. అంత పోటుగాడివైతే నేను చూస్తా. ఒకే ఒక్క వారం గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటా. ఒక్క వారం గుర్తుపెట్టుకో. మీరు వెళ్ళండి. ఇదిగో నా క్యారేజ్. నువ్వు చేసిన ఘనకార్యానికి కడుపు నిండిపోయింది, తెచ్చింది తెచ్చినట్టు పట్టుకెళ్ళమను. అంకుల్, ఇదే ప్లేస్ లో వాడి కాలర్ వేరే వాళ్ళు పట్టుకుంటే మీరు ఊరుకుంటారా? నీకేంట్రా ఇచ్చేది మర్యాద? పని పోతుంది మరి. రే, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా. మనసు ఏమైనా బాధగా ఉందా? నా మూడేం బాలేదురా. మూడే కదా బాగాలేంది, మరి మొహం ఎందుకు అలా పెట్టావు? రేయ్, కామెడీ చేయకు. సర్లేరా బాబు, ఏమైంది అది చెప్పు. అదిరా జరిగింది. సర్లే మావా, ఏం కాదు, కూల్గా ఉండు. ఏం కూల్గా ఉండాలిరా, వారం లోపల 10,000 సర్దడం అంటే మాటలా? ఇలా బాధగా కూర్చుంటే ఎవడైనా వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పాడా? లేదు కదా. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది మావా. నువ్వు పాజిటివ్గా ఉండు. నువ్వు పాజిటివ్గా ఉన్నావు అనుకో, 7 రోజుల్లో సెట్ అవ్వాల్సిన డబ్బులు 2 రోజుల్లోనే సెట్ అయిపోతాయి. సరే. హలో హలో, అరే మధు, అర్జెంట్గా ఒక హెల్ప్ కావాలరా. ఏమైందిరా? క్రికెట్ ఆడడానికి ఒక తోప్ ప్లేయర్ కావాలరా మనకి. క్రికెటా? పైసలైనా సరే అరే. ఇద్దాం, పట్టుకరా, ఓడిపోతే ఇజ్జత్ పోతుంది. నీకు తెలిసినాడు వాడు ఉన్నాడా? అరే మావాడు ఒకడున్నారా, తో ప్లేయర్ రా. సరే, ఎవడొకడ్రా, తొందర పట్టుకరా. అమ్మని నేను పట్టుకొస్తా బాబా. అదిగో ఆడొత్తండు, ఆడికి అడుగు. పర్లేదు. అమ్మా రే మావా, అరే ఏ దోకలో నువ్వు 10,000 సెట్ చేయరా. సరే Please సరే రా. సరే సరే ఇస్తా, కన్నా ఒక హెల్ప్ చేయాలరా. ఏం చేయమంటే అది చేస్తారా. చేస్తాడు. మ్యాచ్ పైసలు డాడీ కట్టేస్తాడు. మామా, ఒక మ్యాచ్ ఉంది, ఆ,
అది నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాలరా. ఆడు కాదు, గెలిపియాలా. మావా నేను ఆడతాను మావా, ఖచ్చితంగా గెలిపిస్తా. కానీ ఆడిన వెంటనే క్యాష్ నువ్వు ఇచ్చేస్తారు ఇట్లా కదా మావా. గెలవగానే అట్లా పైసలు వస్తాయి, ఇట్లా తీసుకొని అట్లా ఇద్దాం మనకి. ఖచ్చితంగా ఆడతాం ఓకే, ఈయనకైతే పైసలు సెట్. చెప్పా కదా మావా, పాజిటివ్గా ఉంటే డబ్బులు సెట్ అవుతాయని. చూసావా ఎలా డబ్బులు సెట్ అయిపోయో? బీ పాజిటివ్ రా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకే మా. ఓ నన్నేమో రమ్మంది, తనేమో కిందకి రాదు ఇంకా. టైం ఎంత అయింది? మరి ఇంకా రాలేదు. హలో హలో, ఏంటి ఏం మాట్లాడావు? సిగ్గులేదా నీకు? అలా పర్మిషన్ లేకుండా అమ్మాయిని టచ్ చేసేస్తావా? సిగ్గెందుకు, ఇంకా నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికో? ఇంత అందంగా ఉన్నావు, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అందుకే దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టా. ఫ్లర్టింగ్ అసలు ఆపవే నువ్వు. అబే చాలా కష్టం. నీలాంటి అమ్మాయి పక్కనుంటే అది ఇంకా కష్టం. ఇలా మాట్లాడి ఎంతమందిని పడేశావు? అంత ఎక్స్పెక్ట్ చేయకు. ఏ అమ్మాయిని లవ్ చేయలేదు ఇంకా. చా, నేను నమ్మను. సరే, నా ఫస్ట్ లవ్ ఎవరో చెప్పనా? చెప్పు చెప్పు. నువ్వే. చా, నమ్మాలా? నిజంగా చెప్తున్నా, నా ఫస్ట్ లవ్ నువ్వే. కానీ సక్సెస్ అవ్వలేదు. మొహం అలా పెట్టకు, నెక్స్ట్ టైం ట్రై చేయి. సక్సెస్ అవుతుందా? కాదు, రిజెక్షన్ అలవాటైపోతుంది. అయ్యో, ఎంత క్యూట్ గా పెట్టావా చూడు ఫేస్. బానే ఎటకారం ఉంది నీకు. సర్లే అబ్బా, మన మధ్య ఈ లవ్ టాపిక్ వద్దులే కానీ మన ఇద్దరికీ మంచిది. అలానే మేడం, పదండి. అవును, సడన్గా ఏంటి ఇంత హైట్ అయ్యావు? హీల్స్ వేసా కదా, అందుకే. అందుకేనా తాగేసింది అలా నడుస్తున్నావు? అలవాట్లేదు కదా, అందుకే. అలవాటు లేనప్పుడు ఎందుకు వేసుకోవడం? మానేచ్చు కదా. అంటే నీతో సమానంగా ఉండాలని. హే! మీరు పడిపోకుండా పట్టుకున్నారు, మంచిదే. ఇంకొదిలేచ్చు. మీరు ఇంకా అక్కడి నుంచి చేయలేదు. సారీ, కావాలని పట్టుకోలేదు, నిన్ను కాపాడడానికి. సరే, నేనేం అనలేదు కదా. హే హే హే, ఏమైంది? ఐ యు ఫైన్? ఏమో నడవలేకపోతున్నా. అది ఇక్కడ కూర్చుందా? బా, కూర్చో. ఐ యు ఫైన్? ఏమో నడవలేకపోతున్నా, కాలు బెనికినట్టుందేమో. ఏం చేస్తున్నావు? నీ కాళ్లే పట్టుకున్నా, నడుము పట్టుకుంటే ఎందుకంత ఉలిక్కి పడుతున్నావు? ఏ పిచ్చానికేమన్నా అమ్మాయిల కాలు అబ్బాయిలు పట్టుకోవచ్చా? హే, ఇంకా ఎక్కడున్నావు?
అయినా సరే కాలు పట్టుకోకు. సరే నిన్ను కాళ్ళు పట్టుకోను తగ్గిపోతుందా? డాక్టర్ పట్టుకుంటాడు, అప్పుడేం చేస్తావు? ఏహే, అలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాలు పట్టుకోకూడదు. అవునా? మరి ఇదే సిచ్యువేషన్లో నిన్ను ఉంటే ఏం చేస్తావు? చేస్తా. కాదా? ఇక్కడ అమ్మాయి అబ్బాయిని డిఫరెన్స్ చూపించే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇష్టమైన వాళ్ళు కాలు పట్టుకుంటే తప్పేముంది? అయినా ఒక అమ్మాయి కాలు పట్టుకోవడం చూడ్డానికి బాగోదు. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు, కష్టపడి వర్క్ చేసి వస్తే కాళ్ళు నొక్కు అని హస్బెండ్ తన వైఫ్ని అడిగితే తను నొక్కుతుందా లేదా? నొక్కుతుంది. కానీ అదే వైఫ్ సేమ్ వర్క్ చేసి వస్తే కాళ్ళు నొక్కని తన హస్బెండ్ అడగదు. ఎందుకని? పెద్దవాళ్ళు అలానే చెయ్యి ఇలా చేయొద్దని చెప్పారు కాబట్టి. కానీ ఆ హస్బెండ్ తన వైఫ్ని అడగకపోయినా అర్థం చేసుకుని కాళ్ళు నొక్కుతాడు చూడు, ఆడే అసలైన మగాడు. అవునులే, మరి నేను వైఫ్ అని కాదు కదా, మరి నాకు కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? కావాలంటే అవ్వచ్చు. అర్థం కాలేదు. అదే నీ వైఫ్ కాదు కదా అని అన్నావు కదా, కావాలంటే అవ్వచ్చు అంటున్నా. మళ్ళీ మొదలు పెట్టకురా. మగతనం చూపించినప్పుడు మగాడవుడు. ఎలాంటి డిఫరెన్స్ చూపించకుండా ఇలాంటివి చేస్తాడు చూడు, వాడు అసలైన మగాడు. మెచ్చోర్ మొగుడు అవుతున్నావు. నీకా ఇప్పుడు కొంచెం బెటరా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తా. పెట్టు, బాగా పెట్టు. బాగా తిని ఒళ్ళు పెంచి గొడవ పడు రౌడీగాళ్ళగా. ఆ గొడవ ఏంటి? ఏమైందిరా? అదమ్మా జరిగింది. అమ్మో, అంత జరిగిందా? మరొక్కడు పీకకపోయినావా వాణ్ణి? నేనైతే నా దుమ్ము లేపేసేదాన్ని వాణ్ణి. ఆహా, కొడుకుని మించిన తల్లి. అయినా నాకోటి అర్థం కావట్లేదు, తప్పు వాడు చేస్తే వీణెందుకు కొట్టారు? ఏమే, ఆ టైంలో గొడవ ఆపాలని ఏదో అలా చేశాను. సర్లే, అది అలా వదిలే. నాకు అన్నం పెట్టు, ఆకలేస్తుంది, హలో. తినేస్తాను. మీకు ఈరోజు ఫుడ్ కట్. ఏంటి, నా ఇంట్లో నాకు భోజనం క్యాన్సిలా? బాగుందే, చాలా బాగుంది. నాన్న ఇంకొంచెం తినరా? వద్దమ్మా. ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. అయ్యగారికి కోపం ఎక్కువ, గొడవలు పడుతున్నాడు అందరి మీద. నువ్విచ్చిన జొనవే. ఎక్కడికేంటి? ఎక్కడికే? పైదాకా వెళ్ళొస్తానన్నా. ఎందుకు? చల్లగాలి కోసం. చల్లగాలి కోసమా, పిల్లగాలి కోసమా? నానా, మన కాలనీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? అది కరెక్టే లేరా. ఎళ్ళు. ఎలా చెప్పను, ఏం చెప్పను, ఎలా చెప్పాలి? హాయ్. హాయ్. అవును, పెయిన్ తగ్గిందా? తగ్గింది. ఏంటి ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? ఇదిగో. ఏంటిది? ఏంటి, జిలేబీకా? ఇంత బిల్డప్ ఇచ్చావు? జిలేబీయే కావచ్చు. ఎందుకు స్పెషల్ అంటే నేనే చేశా. ఏంటి, ఇది నువ్వు కుక్ చేసావా? ఎస్, నీకిష్టమని నేనే చేశా. వెరీ హైజీనిక్. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. ఈసారి జిలేబీ కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చిటిక వేస్తే చాలు టెర్రస్ మీదకి వచ్చేస్తుంది. టెర్రస్ మీదకి ఎందుకు?
నేనే తినిపించేస్తానులే. అలా అయినా ఓకే నాకు. ఓకేనా? ఓకే, శ్రమ లేకుండా తిని పెడతా. అవును, నువ్వు తినవా? ఇదిగో తిను. ఏ! లవ్ ఇష్టం లేదంటావు, గర్ల్ ఫ్రెండ్లా బిహేవ్ చేస్తావు. లవర్ అయితేనే తినిపించాలా ఏంటి? ఇదిగో తిను. మ్మ్. మరి కాదా? లవర్కి ఎలా తినిపిస్తారు? అవునా? అయితే ప్రపోజ్ చేయి. అమ్మా తల్లి, ఒక్కసారి ఎదవనైనందుకు నాకు చాలు. మళ్ళీ ఇంకోసారి అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్. అంటే ఇంక ప్రపోజే చేయవా? అస్సలు చేయను. బా, ఈ మాట వింటే నువ్వు చాలా హ్యాపీ కదా? అవును, కానీ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఏ? నీకో సర్ప్రైజ్. ఏ? కళ్ళు మూసుకో. ఓకే. మ్మ్. మహి, ఎంతసేపు? మహి, టెన్షన్ వచ్చేస్తుంది మహి. మహి, నువ్వు ఓపెన్ చేసేస్తున్నా. చెప్పు మహి. ఐ లవ్ యూ రాజు. ఐ లవ్ యు నా? ఏంటి నువ్వే? ఐ లవ్ యూ రాజు. హే!